diligent, very careful, very serious about the work. వాడు ఎంత శ్రద్ధ కలిగిన వాడు, తన పని గురించి ఎంతో జాగ్రత్త వహించేవాడు, నైపుణ్యత కలిగిన వాడు. Maybe your studies, అది నీ చదువులు or కావచ్చు, it may be your work. నీ పని కావచ్చు. Be careful, be serious, are very sincere. జాగ్రత్తగా ఉండు, తీవ్రంగా శ్రమించు, యథార్థముగా పనిచేయి. I tell 3 words about this. 3 మాటలు చెప్పాను దీని గురించి. If you want to be successful in your studies or in your work, నీవు గనుక నీ చదువుల్లో గానీ లేదంటే నీ పనులలో గానీ నీ జాబ్ చేసే దగ్గర గానీ విజయవంతుడు కావాలంటే be sincere, యథార్థముగా ఉండు, be serious, తీవ్రంగా శ్రమించు, be systematic, ఎంతో పద్ధతి ప్రకారం పనిచేయి. and you will be successful. అప్పుడు నీ విజయవంతుడు అవుతావు. So the world is looking for some faithful people. లోకము నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తుంది. Why not you be a faithful person in your work? నీ పనిలో నీవెందుకు నమ్మకస్తుడు కాకూడదు? You should be very hard working. నీవు చాలా కష్టపడుతున్న వ్యక్తిగా ఉండొచ్చు. Even now I am working. నేను కూడా ఇప్పుడు పని చేస్తూ ఉన్నాను. I work hard. నేను చాలా కష్టపడతాను. I don't take sick leave unless I am sick, really sick. నేను నిజముగా బలహీనుడిని అయితేనే తప్ప సిక్ లీవ్ తీసుకోను. My sick leave is all going waste. నా అన్ని ఈ సిక్ లీవ్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతా ఉన్నాయి. I don't take sick leave and attend the youth retreat. సిక్ లీవ్ తీసుకొని యూత్ రిట్రీట్ కి అటెండ్ I అవ్వను. take some other leave, not sick leave. నేను వేరే ఏదో లీవ్ తీసుకుంటాను, సిక్ లీవ్ కాదు. So I work very hard, really hard. నేను చాలా కష్టపడి పని చేస్తాను నిజంగా. For me 5 days a week, but Saturday also I'll be working. నాకు 5 రోజులు పని అయితే శనివారం కూడా పని చేస్తాను. So I should be sincere, I should be diligent in work what I am doing. కాబట్టి నేను చాలా యథార్థముగా జాగ్రత్తతో శ్రద్ధతో నా పని నేను చేయాలి. Your studies also, నీ చదువులు కూడా, not waiting for the last moment to study and trying to get the question paper leaked out here there, you know. ఏదో లాస్ట్ చివరి సమయానికి వచ్చేసరికి పుస్తకాలన్నీ తిరిగేసి ఎవరైనా క్వశ్చన్ పేపర్ లీక్ చేయకుండా ఉంటారా, నాకేమైనా దొరుకుతుందేమో అని. Final preparation is how to copy in the examination. చివరి సిద్ధపాటు ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ లో ఎలా కాపీ కొట్టాలి. You are not faithful like that, no. You should work hard. నువ్వు చాలా కష్టపడి పని చేయాలి. You should work hard, and your studies, you should be the best in your studies. నీ చదువుల్లో కూడా నీవు ముందు ఉండాలి చాలా. It is possible for you. అది నీకు సాధ్యమే. So this 12 hours, 13 hours, 14 hours will go in your studies. ఈ 12 గంటలు 13 గంటలు 14 గంటలు నీ చదువులో వెళ్ళిపోతాయి. Why are you going to college? ఎందుకు వెళ్తున్నావు కాలేజ్కి? Why are you going to school? స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? Why? ఎందుకు? Studies. చదువుకోవడానికి. That is your business. అదే నీ పని. There is no other business. ఇంకా వేరే పని ఏం లేదు. అటు ఇటు చూడాలా, ఫ్రెండ్స్ తో తిరగాలా, ఏం వద్దు. No, it is for studies. అన్ని చూడాలి, ఫ్రెండ్స్ తో తిరగాలి, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. చదువు కోసమే వెళ్ళావు. When I joined my son in one college in Chennai, అంకుల్ వాళ్ళ కుమారుని చెన్నైలో ఒక కాలేజ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ first day all parents are called. మొదటి రోజు అందరు తల్లిదండ్రులను పిలిచారు. And the chairman will give a speech. చైర్మన్ ఒక సందేశం ఇస్తున్నాడు. He said, you have sent your children to this college to study. అతను చెప్పాడు, మీ పిల్లల్ని మీరు ఈ కాలేజ్కి ఎందుకు పంపిస్తున్నారంటే చదువుకోవడానికి. I will take care of them. నేను వారిని చూసుకుంటాను. I will be strict with them. నేను వారితో చాలా కఠినంగా ఉంటాను. I will not allow any indiscipline. I will not allow them to go out also. నేను వారిని బయటికి పంపించడం కానీ అక్రమంగా ఉండడానికి కానీ నేను ఏమాత్రం ఒప్పుకోను. Whatever they want, I will give it. వారికి ఏం కావాలో అది ఇస్తాను. Even haircut, they need not go out. They can have haircut here. Free haircut. హెయిర్ కట్ కూడా ఇక్కడే చేపిస్తాను, బయటికి వెళ్ళడానికి లేదు, ఫ్రీగానే. And you know what he said? ఇంకా ఏం చెప్పాడు తెలుసా? This is not a matchmaking center. ఇది సంబంధాలు వెతుక్కునేది కాదు, స్థలం కాదు. You have sent your children to study, let them study. I will be very strict. మీ పిల్లల్ని చదువుకోవడానికి ఇక్కడ పంపించారు, నేను ఆ విషయంలో చాలా గట్టిగా ఉంటాను, చదువుకోవడానికే. College or school is for studies, nothing else. కాలేజీలు స్కూళ్ళు చదువుకోవడానికి, ఇంకా దేనికోసం కాదు. Be diligent in your work. మీ పనిలో చాలా శ్రద్ధ కలిగి ఉండు. Study well. బాగా కష్టపడి చదువు. So sleep is important, your study or your work is very very important. కాబట్టి నిద్ర చాలా ప్రాముఖ్యమైనది, నీ చదువు నీ పని చాలా చాలా ప్రాముఖ్యమైనది. When you are sleeping, sleep well. నువ్వు నిద్రపోతున్నప్పుడు బాగా నిద్రపో. When you are studying, study well. నువ్వు చదివేటప్పుడు బాగా చదువు. Everything you should do well only, no? ప్రతిదీ నీవు చాలా బాగా చేయాలి కదా. Everything should be done very well by you. ప్రతిదీ కూడా నీ చేత చాలా చక్కగా చేయబడాలి. Now ఇప్పుడు balance time is there. ఇంకా మిగిలిన టైం ఉంది, సమయం. The free time, no? అది ఫ్రీ టైం అంటారు. You can spend in whichever way you want. ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు దాన్ని గడపొచ్చు. So this time only is very important. How you are going to spend your time this time? ఈ సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయాన్ని నీవు ఎలా గడపబోతున్నావు? This time decides who you are and what is the purpose for which you are living in this world. ఈ సమయం దేన్ని నిర్ణయిస్తుందంటే నీవెవరు, నీవు దేని కోసం ఈ భూమి మీద జీవిస్తున్నావు అనే దాన్ని నిర్ణయిస్తుంది. You may say many things, time pass. Why are you doing that? Time pass అంటారు.
ఏం చేస్తున్నావు అంటే టైం పాస్ చేస్తున్నా, అలా గడిపేస్తున్నా కాలాన్ని. Time pass, just like that. No, I will do whatever I want, whatever I like, I will do. నాకు ఇష్టమైనవి చేస్తున్నా, నాకు నచ్చింది ఏదో చేస్తున్నా అంటారు. But remember, as a child of God, కానీ గుర్తించండి, దేవుని బిడ్డగా what does the word of God say? How to pass time? దేవుని వాక్యం ఏమని చెప్తుంది సమయాన్ని ఎలా గడపాలి? 1 Peter chapter 1, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము verse 7. 7వ వచనం. We will read all together loudly. అందరం కలిసి బిగ్గరగా చదువుతాం ఈ 1 మాట. Peter chapter 1 and verse 17. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. And if we will read all together. And if we call on the Father who without పక్షపాతమును బట్టి తీర్పు. చదవండి. Pass the time of your sojourning here in fear. మీరు పరదేశంలో ఉన్నంత కాలము భయముతో గడుపుడి. So the pass the time pass. How to time pass? ఎలా గడపాలి సమయాన్ని, కాలాన్ని? In the fear of the Lord. దేవుని భయంతో గడపాలి. So the Lord is there wherever you are. నీవు ఉన్న ఏ స్థలంలో ఉన్నావు అక్కడ దేవుడు ఉన్నాడు. God knows, God sees, God hears. దేవుడికి తెలుసు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటాడు. Nothing is hidden from him. ఆయన నుంచి మరుగైంది ఏది ఉండదు. Your parents may not know, but God knows. మీ తల్లిదండ్రులు తెలియకపోవచ్చు కానీ దేవుడు తెలుసు. Parent may not see, but God sees. తల్లిదండ్రులు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తాడు. Parents may not hear, but God hears. తల్లిదండ్రులు వినకపోవచ్చు కానీ దేవుడు వింటాడు. God is everywhere. He knows. అన్ని చోట్ల ఉన్నాడు, సర్వాంతర్యామి, ఆయనకు తెలుసు. Even your motives of your heart, intentions of your heart, He knows. నీ హృదయ ఉద్దేశాలు, నీ యొక్క ఆలోచనలన్నీ ఆయనకు బాగా తెలుసు. Because time is very valuable. సమయం చాలా ప్రాముఖ్యమైనది, విలువైంది Free కాబట్టి time you have to pass in the fear of the Lord. ఈ యొక్క ఖాళీ సమయాన్ని దేవుని భయంతో గడపాలి. And in other words, we can say it should be controlled by God. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది దేవుని చేత నియంత్రించబడాలి. No, I am free, I have freedom, I'll do whatever I want. You can't say that. లేదు నేను చాలా ఖాళీ టైం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు నేను గడుపుతా, అలా చెప్పలేవు. If you are a child of God, that time should be controlled by God. నీవు దేవుని బిడ్డవు అయితే ఆ సమయం ఖచ్చితంగా దేవుని చేత నియంత్రించబడాలి. It should be handed over in Lord's hand. అది దేవుని చేతికి అప్పగించబడాలి. Time should be handed over in God's hand. దేవుని చేతుల్లో అప్పగించబడిందిగా ఉండాలి. Psalm 31 and verse 15. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. It says, my times are in thy hand. Hand over your times in God's hand. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అంటాడు అక్కడ. So your time, especially the free time, should be handed over and should be controlled by God. కాబట్టి ప్రత్యేకంగా నీ ఖాళీ సమయము దేవుని చేత నియంత్రించబడాలి. So in this free time there are many activities you do. ఈ ఖాళీ సమయంలో మీరు చాలా పనులు చేస్తూ ఉంటారు. There are many places where you go. నీవు చాలా స్థలాలకు వెళ్తూ ఉంటావు. You do and go. నీవు చేస్తావు, వెళ్తావు. And also there are many things which you see and which you speak also. నీవు చూసే విషయాలు చాలా ఉంటాయి, మాట్లాడే విషయాలు కూడా చాలా ఉంటాయి. There are many things which are in your heart and what you hear. నీ మనసులో చాలా విషయాలు ఉంటాయి, నీవు చాలా విషయాలు వింటూ ఉంటావు. So we have to be careful about all these areas. ఈ విషయాలన్నిటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. There are some entry points which you should be very careful about. మన దేహంలో ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, అంటే లోపలికి తీసుకునే జ్ఞానం తీసుకునేటువంటి విషయాలు ఉన్నాయి. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా. There are some gates. Eye gate is there, ear gate is there. కాబట్టి ద్వారాలు ఉన్నాయి, కంటి ద్వారం ఉంది, చెవి ద్వారం ఉంది. Through eyes and through ears many things go and settle down in your heart or in your mind. చెవుల గుండా అలాగే కంటి ద్వారా అనేక విషయాలు నీ మనసులోకి వెళ్ళి అక్కడ కూర్చుంటాయి. And those things finally become actions in your life. ఆ విషయాలే చివరిగా నీ జీవితంలో పనులు అవుతాయి. And those actions become a character for you. ఆ పనులే నీ వ్యక్తిత్వం అవుతాయి. That makes up your personality totally. అది చివరిగా నీ వ్యక్తిత్వం అవుతుంది. అది So you have to be very careful where you go and what you do. కాబట్టి నీవు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అనే దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. You should be careful what you see and what you speak. నీవు చూస్తుంది ఏంటి, మాట్లాడుతుంది ఏంటి అనే దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. You should be careful about what you hear and what goes into your heart. నీవు ఏమి వింటున్నావు, నీ హృదయంలోకి ఏం వెళ్తుంది అనే దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. One principle which you should follow about this free time is, ఈ ఖాళీ సమయం గురించి నీవు అవలంబించవలసిన ఒక సూత్రం, నియమం ఏంటంటే, never be idle but keep yourself busy always. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక పనిలో నీవు నిమగ్నం చేసుకో. Don't be idle. ఖాళీగా ఉండొద్దు, అసలు పని ఏమీ లేకుండా ఉండొద్దు. You should be active always. You should be busy. Keep yourself busy. చురుకుగా ఉండాలి, నీ అంతటి నీవు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. In my life I thank God because I am able to be busy in many things. నా జీవితం పట్ల నన్ను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను, ఎందుకంటే నేను చాలా విషయాల్లో నేను తీరిక లేకుండా చేసుకుంటాను. God has made my time to be very very tight. దేవుడు నా సమయాన్ని చాలా తీరిక లేకుండా చేశాడు. Yesterday I came here at 10:30.
నేను రాత్రి 10:30కి వచ్చాను ఇక్కడికి. Up to 12:30 I was preparing the message. 12:30 వరకు నేను సందేశం వర్తమానం ప్రిపేర్ అవుతూ ఉన్నాను. Morning 5:30 I got up. ఉదయకాలం 5:30కి లేచాను నేను. here. ఇక్కడ ఇది నేను ఇక్కడ ఉన్నాను. I am there tomorrow. రేపు కూడా ఉంటాను. Tomorrow night I am going back home. I will reach home at 1 o'clock. రేపు ఎల్లుండి ఉదయకాలం నేను 1 గంటకి వెళ్తాను ఊరు. And morning I have to leave for Nellore at 6 o'clock. ఉదయకాలం మరలా 6 గంటలకు నెల్లూరు వెళ్ళాలి. So I will come in the night probably. మళ్ళీ బహుశా సాయంత్రానికి వస్తాను రాత్రికి. 6th night I am going to Delhi. మళ్ళీ 6వ తారీఖు సాయంత్రం ఢిల్లీ వెళ్తాను. And ministry I will come back on 9th night. 9వ తారీఖు నైట్ పరిచర్య కోసం తిరిగి వస్తాను. 10th onwards I should go back to my work. 10వ తారీఖు మొదలుకొని మరలా నా పనులకు నేను వెళ్ళాలి. On and on and on and on. ఇలాగ వెళ్తూ ఉంటుంది. So happy. I don't have time for anything else other than God's work, my house work and my office work. చాలా సంతోషంగా ఉన్నాను. నాకు వేరే పనులు ఏమీ లేవు. నా పని, దేవుడి పని, నా కుటుంబ పని తప్ప ఇంకా వేరే పనులు లేవు. I am thankful to God. నేను దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. What I am trying to say, keep yourself busy. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే తీరిక లేకుండా చేసుకోండి మిమ్మల్ని మీరు.